జై డ్రైవర్ అన్న, జై జై డ్రైవర్ అన్న. ప్రియమైన డ్రైవర్ సోదరులకు, నా తోటి అన్న తమ్ములకు, మిత్రులందరికీ పేరు పేరున నా ఒక హృదయాభివందనాలు. నేను మీ వినయ్, అమ్మా క్యాబ్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థ స్థాపికుని మరియు రాష్ట్ర అధ్యక్షుడిని. మీ అందరి శ్రేయం ఆలోచన చేసేటువంటి ఎల్ల వెలల ఒక డ్రైవర్ మిత్రుని. మన సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు పెరిగాయి. ఈ సమస్యలు పెరగడం వల్ల మనం బతకలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి గత కొన్ని నెలలతోని నేను మీ అందరి మధ్యలో రావడం, సమస్యల మీద మాట్లాడడం, సమస్యలు లిస్ట్ అవుట్ చేసుకోవడం జరుగుతూ ఉండే. అట్లా ఇప్పటి వరకు మన డ్రైవర్ మిత్రులు తెలియజేసినటువంటి కొన్ని తెలంగాణ స్టేట్ ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ డిమాండ్స్ మీ అందరి మధ్యలో వీడియో మాధ్యంగా తీసుకురావాలనే ఆలోచనతో నేను రావడం జరిగింది. మొదటి డిమాండ్ వచ్చేసి ఫిక్స్ కిలోమీటర్ చార్ట్ అనేది గవర్నమెంట్ విడుదల చేయాలి. చేయడమే కాకుండా ఈ అగ్రిగేటర్ కంపెనీలు ఎన్నైతే నడుస్తూ ఉన్నాయో, ఉదాహరణకు ఓలా, యూబర్, XYZ, ఈ కంపెనీల మీద ఈ యొక్క రేట్ చార్ట్ ఏదైతే అమలిస్తుందో గవర్నమెంట్, ఆ రేట్ చార్ట్ అనేది వాళ్ళ మీద ఒత్తింపేసి ఆ రేటు ప్రకారంగా మన డ్రైవర్ మిత్రుడికి కిలోమీటర్ ధర కట్టేసి ఇవ్వాలి, మినిమం బేస్ ఫేర్తో. లేదంటే ట్యాక్సీ మీటర్ సిస్టమ్నైనా తీసుకురావాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మొదటి డిమాండ్ కింద మనకు కావాల్సిందే అని చెప్పి బల్లా కొద్దీ 600 అయినా 106 అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా మనకి ఇది సాధించుకునేది ఉన్నది. అది కావాలని చెప్పి మనం పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉన్నాము. రెండో డిమాండ్ వచ్చేసి ఈ యాప్ ఆధారిత అగ్రిగేటర్ కంపెనీలు ఓలా, యూబర్ లాంటివి అదనంగా కమిషన్లు తీసుకుంటున్నాయి ప్రతి ఒక్క రైడ్ వెనుక. మీ అందరికీ తెలిసిందే, 30 నుంచి 35%, 35% నుంచి 40% వరకు కమిషన్లు తీసుకుంటా ఉన్నాయి. ఇది మనం పెట్టిన డిమాండ్ ఏంటంటే ఇటువంటి దోపిడీ జరుగుతూ ఉన్నది. కేవలం 1 నుంచి 5% వరకే కమిషన్ తీసుకోవాలా, లేదంటే ఒక రైడ్ వెనుక 3 రూపాయలే తీసుకోవాలా, లేదంటే ఒక రేట్స్కి 27 రూపాయలు మాత్రమే తీసుకోవాలా. ఇది ఎట్లా పెట్టినామంటే చాలా ఆలోచన చేసి వీటి వెనుక ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ క్షుణ్ణంగా చూసి ఒక బండి ఖరీదు ఎంత పడుతున్నది, ఒక బండి ఖరీదు కొన్న తర్వాత 4 లక్షల కిలోమీటర్లకు ఒక డ్రైవర్ ఎంత సంపాదిస్తూ ఉన్నాడు, మరి ఆ సంపాదనలో ఎంత ఫ్యూల్ ఎక్స్పెన్సెస్ పోతున్నది, ఎంత గ్యాస్ ఎక్స్పెన్సెస్ పోతున్నది, ఇవన్నీ తీసేసిన తర్వాత డ్రైవర్కి ఇక్కడ నష్టం అనేది కూడా జరుగుతున్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పరిస్థితికి ఏం మిగులుతలేదు. ఒక ఓనర్ కమ్ డ్రైవర్ చాలా నష్టం భరిస్తూ ఉన్నాడు. డ్రైవరింగ్ వ్యవస్థని నమ్ముకొని వచ్చినటువంటి వ్యక్తి చాలా నష్టం భరిస్తూ ఉన్నాడు అనే ఆలోచనతోని మనం ఇటువంటి విధానాన్ని రెండో డిమాండ్ కింద చేర్చడం జరిగింది. మూడోది వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వైట్ ప్లేట్ వాహనాలని అరికట్టాల. మీ అందరికీ తెలిసిందే, అవి చాలా వరకు గవర్నమెంట్ కంపెనీలే హైర్ చేస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ కంపెనీలు హైరింగ్ చేసేటువంటి విధానాన్ని చూసి మనకు చాలా నష్టం జరుగుతూ ఉన్నది. ఈ గవర్నమెంట్ కంపెనీలు హైర్ చేయడం ఆపేయాలి. ఈ అడ్డా మీద దల్లారులు వైట్ ప్లేట్ దోపిడీలని బాగా మోజుగా చేస్తూ ఉన్నారు, అది కూడా అరికట్టాలా. ట్యాక్సీ ప్లేటే జిందాబాద్ అనే విధంగా మనకే వ్యాపారం వచ్చే విధంగా వ్యవస్థని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మనం సంకల్పంగా ముందుకు రావడం జరిగింది. నాలుగోది వచ్చేసి ఒక డ్రైవర్కి వర్కింగ్ అవర్స్ 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఉండాలనేది మన ఒక డిమాండ్. ఇంట్లో భార్య పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. జీవిత భారం పెరిగిపోయి సంపాదన ఆదాయం లేని పరిస్థితుల్లో డ్రైవర్ అనే వ్యక్తి చాలా కష్టపడతా ఉన్నాడు. ఈ కష్టం ఒక 8 నుంచి 10 గంటలు పడితే సరిపోతుంది. దానికి తగిన ఫలితం దొరికే విధంగా ఉంటుందంటే ఈ డిమాండ్ నెరవేర్చడం అనేది గవర్నమెంట్కి కూడా పెద్ద కష్టం కాదు. మనకు కూడా సుఖప్రయాణమైనటువంటి జిందగీ ఉంటుంది. మనం కూడా మంచి ఎంప్లాయ్ మాదిరిగా బతికేటువంటి అవకాశం ఉంటుంది. మనం కూడా మన ఆరోగ్య పరిస్థితులని పట్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన ఆరోగ్యాలు కూడా దెబ్బపడకుండా ఉంటాయి. మన ఇంట్లో పిల్లలు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి 4వ డిమాండ్ పెట్టడం జరిగింది. 5వది ఎక్కడ పడితే అక్కడ డ్రైవర్కి కొట్టడం జరుగుతూ ఉన్నది. డ్రైవర్లకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారని చెప్పి సోషల్ సెక్యూరిటీ కావాలి. ఒక డ్రైవర్ భద్రతా చట్టం అనేది తీసుకురావాలి. ఒక లేబర్ అనే కార్మికుడిని కొడితే ఆ వ్యక్తికి కొట్టినందుకు తగిన చర్యలు కఠినంగా ఉండాలనే ఆలోచనతోని మనం ఒక లేబర్ లాస్ని కూడా కోరడం జరుగుతున్నది, సోషల్ లాస్ని కూడా కోరడం జరుగుతున్నది 5వ డిమాండ్ కింద. 6వ డిమాండ్ కింద ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ లేని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పెనాల్టీలు వేస్తూ ఉన్నాడు. మనకు పార్కింగ్ వెసులుబాటు అనేది అనుకూలంగా ఉండాలి. తెలంగాణ వ్యాప్తంగా ట్యాక్సీ డ్రైవర్లకు ఏరియాకి ఒకటి పార్కింగ్ స్పాట్ అనేది ఏర్పాటు చేసి ఇవ్వాల్సిందిగా మనం గవర్నమెంట్కి కోరుతూ ఉన్నాము.
ఇది ఎందుకు పెట్టడం జరిగిందంటే మీ అందరికీ తెలిసిందే, నష్టం అవుతున్నది. మనం అన్నం తిన్నికే పోయినా, మనం మన అవసరానికి పోయినా, ఎక్కడ పోయినా కానీ మనకు దీనివల్ల ఇబ్బంది కలుగుతూ ఉన్నది అనే ఆలోచనతోని మనం ఇది పెట్టినాం. 7వది వచ్చేసి ఇతర రాష్ట్ర వాహనాలు ఖండించబడాలి. ఇతర రాష్ట్ర వాహనాలు కూడా ఈ యాప్ ఆధారిత కంపెనీలలో వచ్చేసి బిజినెస్ చేస్తూ ఇక్కడ రాష్ట్రాన్ని ట్యాక్సెస్ పే చేయకుండా నష్టపరచడమే కాకుండా మన వ్యాపారాన్ని కూడా గండి కొట్టే విధంగా ఇష్టం వచ్చినట్టు అడ్డికి పల్సర్ వ్యాపారానికి వెళ్తున్నారు. ఇది కూడా అరికట్టాలని చెప్పి మనం 7వ డిమాండ్ అంశం కింద పెట్టడం జరిగింది. 8వది వైట్ ప్లేట్ వాహనాలు 2 వీలర్ రూపంగా ఈ అగ్రిగేటర్ చట్టాల్లో ఉన్నటువంటి కంపెనీలలో వితౌట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ రూల్ ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. ఇవి అరికట్టాల. ఇది తప్పు. ఈ తప్పుని సహించేది లేదు. వితౌట్ రూలు కానూన్కి వ్యతిరేకంగా ఎవడైనా కానీ ఎట్లా చేయగలుగుతాడు? ఇది తప్పకుండా కానూన్ పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి ఒత్తింపు మనం మన ఐక్యతని చూయించి వేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఈ 8వ డిమాండ్. వీటి వల్ల కూడా చాలా నష్టం మనలకు జరుగుతున్నది. అది తట్టుకోలేకపోతున్నాం మనం. 8వది అయిపోయిన తర్వాత 9వది ఒక వెల్ఫేర్ బోర్డు అనేది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఉన్నటువంటి వ్యక్తులు కాస్త కలిసి మన అసోసియేషన్ యూనియన్స్లో డ్రైవర్ సంక్షేమ ఆలోచన భద్రత దృష్టిలో పెట్టుకొని ప్రయాణించేటువంటి వ్యక్తులకు పెట్టుకొని ఒక వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. ఈ వెల్ఫేర్ బోర్డు కనుక వస్తే పెన్షన్ ఫెసిలిటీ 60 ఏళ్ళు దాటిన తర్వాత మన పిల్లలకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉచితంగా కలిగే విధంగా హాస్పిటల్ ఫెసిలిటీ, తర్వాత ఒక డ్రైవర్ డే వచ్చేటువంటి అవకాశము, తర్వాత ఒక డ్రైవర్ మెమోరియల్ స్పేసు, ఒకవేళ డ్రైవర్కి బాధ వచ్చినా నష్టం వచ్చినా డ్రైవర్ పైన అన్యాయం జరిగినా మనం అక్కడ పోయి మనం నినాదాన్ని పలుకున్నటువంటి ఒక ప్లేసు, ఇలాంటివి మరెన్నో ఇలాంటి ముఖ్యమైన డిమాండ్స్ పెట్టుకొని ప్రధానంగా రేట్ చాటు లేదంటే డిజిటల్ మీటర్ విధానం, ఈ డిమాండ్ల మీద మనం అమ్మా క్యాబ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పోరాటం చేస్తూ ఉన్నాము. వాటికి మద్దతుగా ఇప్పటి వరకు 250 మంది ఉద్యమాలలో నిలబడ్డారు. ఇక జరగబోతున్నటువంటి ఉద్యమాలలో కానివ్వండి, కర్ఫ్యూలలో కానివ్వండి, ధర్నాలలో కానివ్వండి, మనం హక్కులు సాధన చేసుకునేంత వరకు వీటి వెనుక చేసేటువంటి ప్రతి ఒక్క పోరాట ప్రయత్నం వెనుక మన ఒక సంఖ్యాబలం ఐక్యతా బలం అనేది ఎక్కువ ఉండాలనే ఆలోచనతో ఈ వీడియో మాధ్యంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నా ఒక ఫోన్ నంబరు 9440330786. ఈ నంబర్కి టెలిగ్రామ్లో మీ వెహికల్ ఆర్సీ పంపించి మీరు మాతో కలవచ్చు, జాయిన్ అవ్వచ్చు. మేము మీకు కలుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క డ్రైవర్ మనతో కలవాలి, మన ఐక్యతా బలగాన్ని పెంచాలి. ప్రతి ఒక్క ప్రయత్నం మనం విజయం సాధించుకునేదాకా వదలకుండా ప్రయత్నించాలనేదే నా ఒక ఆలోచన. మీ అందరి శ్రేయోభిలాషిని, మీ అందరి వెళ్ళల సంతోషం సంక్షేమం ఆలోచన చేసేటువంటి వ్యక్తిని, మీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మా క్యాబ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మనం మొదలుపెట్టినటువంటి ఈ పోరాటానికి విజయం ఉంచేంతటి వరకు మనం ఈ పట్టుదలని వదలకుండా జైహో డ్రైవర్ అన్న అనే నినాదానికి ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తూ జై జై డ్రైవర్ అన్న అని నిలవేరుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ చిన్న వీడియో మాధ్యంగా మీ అందరి మధ్యలో నేను రావడం జరుగుతున్నది. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళకు ధన్యవాదాలు.